కీర్తన మనం మార్చి చదువుకుందాం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు నుండి నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం పొందవలసిన మేళ్ళు అనేకం ఉన్నాయి. ఒకటేమిటంటే ఆహారము. మనం బ్రతకడానికి మన అంతరంగ పురుషునికి అన్నం దొరుకుతుంది వాక్యం ద్వారా, ఆకలి తీరుతుంది వాక్యం ద్వారా. వాక్యం చదువుకోవడం ద్వారా మనకు నరిష్మెంట్, స్పిరిచువల్ నరిష్మెంట్ దొరుకుతుంది, ఆత్మ సంబంధమైన పోషణ దొరుకుతుంది. శరీరానికి అన్నంలాగా బైబిల్ చదువుకోవడం ఆత్మకు అన్నం. అదే సమయంలో బైబిల్లోనే ఎన్నో సంగతులు చెప్పబడి ఉన్నాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే నేను ఏ మార్గం నడుస్తున్నానో నాకు తెలియజేస్తుంది. నేను నడుస్తున్న దారిలో ముళ్ళ తుప్పలు ఉన్నాయా, పాము పుట్టలు ఉన్నాయా, త్రాసుపాము ఏదైనా లొంగులు చుట్టుకొని పడుకొని ఉందా, లేకపోతే గొయ్యి ఉందా, నుయ్యి ఉందా, ఈ వాక్య దీపము ద్వారా తెలుసు. నేను నడిచే దారి క్షేమమైనదేనా కాదా, సరిగా నడుస్తున్నానా లేక ప్రమాదాల్లోకి వెళ్ళిపోతున్నానా. టార్చ్ లేకుంటే నేను త్రోవ చూసుకుంటాను, నేను నడిచే సరిగా త్రోవేనా కాదా అని. చిమ్మ చీకట్లో, కారు చీకట్లో, అర్ధరాత్రి వేళ కీకారణ్యం లోపల నడుస్తున్నాం అనుకోండి, వెన్నెల కాంతి కూడా లేదు, అమావాస్య రాత్రి అనుకోండి, అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు, ఎటు వెళ్ళిపోతున్నామో తెలియదు. ఎక్కడైనా అనుకోకుండా మనకు టార్చ్ దొరికింది అనుకోండి, కాలుకి ఏదో తగిలింది, ఏంటో తగిలింది, మెటల్ పీస్ లాగుండి తంగమని సౌండ్ వచ్చింది, ఏంటో చూద్దామని పట్టుకున్నాం, టార్చ్ లేదు, ఎవరో పారేసుకున్నాడు, దొరికింది. అమావాస్య, అర్ధరాత్రి, కీకారణ్య మధ్యం, చిమ్మ చీకటి, టార్చ్ లేదు దొరికింది. మనకు ఎలా ఉంటుందండి? ఆ టార్చ్ వేయగానే నలుగురు నడిచిన బాట ఏదో, కాలిబాట ఏదో తెలుస్తుంది.
ఆ బాట మీద అడుగేసామంటే ఊరు చేరుకుంటుంది. అలాగే లేకపోతే రాత్రి తెల్లవారులు అడుగు చుట్టూ తిరగాల్సిందే. నా త్రోవకు వెలుగు, నా పాదాలకు దీపం ఉంది వాక్యం అన్నాడు దావీదు. ప్రియులారా, వాక్యములో నుండి ఇంకా మనం పొందవలసిన ఇంకొక అనుభవం ఏంటంటే దేవుని సత్యమును గూర్చిన ప్రత్యక్షత, రెవల్యూషన్ అబౌట్ గాడ్స్ ట్రూత్. దేవుని గూర్చిన ప్రత్యక్షత, దేవుని చిత్తమును గూర్చిన ప్రత్యక్షత, దేవుని యొక్క ప్లాన్, ప్రణాళికలను గూర్చిన ప్రత్యక్షత, ఇవన్నీ వాళ్ళ నుండి మనకు దొరుకుతాయి. వాక్యములో నుండి మనము పొందవలసిన అనేక అనుభవాలలో ఒక ముఖ్యమైన అనుభవం స్నానము. వాక్యము ద్వారా మనకు తెలియని కొత్త సంగతులు తెలుస్తాయి. దాన్ని ఏమంటామంటే ప్రత్యక్షత, రెవల్యూషన్. ఇంతకు మునుపు తెలియని సంగతులు ఇప్పుడు తెలుస్తాయి, దాన్ని ప్రత్యక్షతలు అంటాం. ఎప్పుడు తెలుసుకోవడంలోనే నిమగ్నం కావడం ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవిత లక్షణం కాదు. ఎప్పుడు ఇంకా తెలుసుకోవాలి, కొత్త సంగతులు వినాలి, కొత్త సంగతులు కావాలి అని ఉబలాట పడడము ఆరోగ్యవంతమైన క్రైస్తవుడి లక్షణం కాదు. జ్ఞానము మీద ఆశ ఉండాల్సిందే, తెలుసుకోవాలని ఆశ ఉండాల్సిందే. కానీ జీవితంలో అది ఒక్కటే పని కాదు. తెలుసుకోవడం ఒక్కటే పని కాదండి. తెలుసుకున్న దాని ప్రకారం నడుస్తున్నానా లేదా చూసుకునే పని కూడా ఉంది. చాలా సంగతులు తెలుసు, తెలిసిన దాంట్లో ఎంత శాతము నీవు అమల్లో పెట్టావు, ఆచరణలో పెట్టావు, ఎంతవరకు నడిచావు, చాలా సంగతులు తెలుసు. తెలిసి లాభం ఏంటి? ఏది తెలియని అమాయకుడు 3 గంటలు ప్రార్థన చేస్తాడు. ఎన్నో తెలిసిన మేధావికి 3 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండలేదేంటి? ఏది తెలియని అమాయకుడు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తాడు. ఎన్నో తెలిసిన మేధావిని మాటికి కాలు జారుతుంటాయేంటి? తెలుసుకోవడం ఒక్కటే నా పని, తెలుసుకోవడం అవసరమే కానీ తెలుసుకున్నంత మాత్రాన మనం సంపూర్ణం కాలేము. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 21వ వచనములో ఒక రకమైన మనుషులు కనపడతారు మనకు. అపొస్తలుల కార్యాలు 17:21 చూడండి. యేసును సువారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుతూ ఉండువారు. చూడరా, వాళ్ళకున్న పనుల్లో అదొక్కటే, ఏదో ఒక కొత్త సంగతిని చెప్పాలి, లేకపోతే వినాలి. అదొక్కటే వాళ్ళకున్న వ్యాపకం, వాళ్ళకున్న టైంపాస్, వాళ్ళకున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడూ కొత్తది ఏదన్నా కావాలి. అడిగారు, పౌలు దగ్గరికి వచ్చి అడిగారు. 20వ వచనం చూడండి. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొన గోరుచున్నామని చెప్పింది. ఓ పౌలు, కొత్త సంగతులేమో చెబుతున్నా, ఏంటి ఆ సంగతి? కాస్త మాకు కూడా వినిపించు. పునరుద్ధానము అనేది వాళ్ళ కొత్త మాట, ప్రపంచానికే కొత్త మాట. చచ్చిపోయిన వాడు మరి లేవడం అనేది ప్రపంచానికే కొత్త మాట. అప్పుడే ఆ దేవుడు లేవలేదు. మహామహులు వచ్చారు, మహానుభావులు వచ్చారు, చచ్చారు, మట్టికి మన్నైపోయారు, అడ్రస్ లేదు. మళ్ళీ ఏమైపోయాడు అంటే అవతారం ముగించి మళ్ళీ దేవలోకానికి వెళ్ళాడంటే అన్నారు. దేవలోకం వెళ్ళాడో దైవంలోకి వెళ్ళాడో తెలియదు. చచ్చిపోయాడంటే మళ్ళీ రాలేదు. దాని ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి యేసు మృతులలో నుండి మళ్ళీ లేచాడు అనే వార్త వినబడుతోంది. ఇది కొత్త సంగతి.
కొత్త సంగతులు కాసిని ఏదో యజ్ఞం అంటున్నావు, ఏదో రక్త ప్రోక్షణం అంటున్నావు, ఇవన్నీ మాకు కొత్త కొత్తగా ఉన్నాయి, కాస్త ఈ సంగతులేవో మాకు చెప్పు అని పౌలు భక్తుని అడిగారు. తీరా చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్, ప్రతిస్పందన ఏమిటి? 32వ వచనం చూడండి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. దేవుని బిడ్డలారా, కొత్త సంగతులు కావాలి కావాలి కావాలి. విన్న తర్వాత ఏం చేయాలి? చాలా బాగుంది, ఇంకోసారి వింటాం, లేకపోతే అపహాస్యం చేయడం, లేకపోతే ఇంకోసారి వింటాంలో వెళ్ళిపోవడం. కొత్త సంగతులు విన్నారు కానీ ఏ మేలు పొందని దురదృష్టవంతులు ఏథెన్సు పౌరులు. ఈనాడు క్రైస్తవ సమాజంలో 90% ఏథెన్సు పౌరులే ఉన్నారు. ఏథెన్సు క్రైస్తవులు వీళ్ళు, అంత్యోకయ క్రైస్తవులు గారు. ఏథెన్సు క్రైస్తవులు అంటే ఎప్పుడు కొత్తది వినాలి వినాలి, విని ఏం ఉద్ధరించాను ఆయన? ఎన్నో కొత్తవి ఉన్నాయి బైబిల్లో. బైబిల్లో నుండి ఎప్పుడు మనము పొందవలసింది నాలెడ్జ్ మాత్రమే కాదు. నాట్ ఓన్లీ సీకింగ్ నాలెడ్జ్ ఆల్ ద టైమ్, నాట్ సీకింగ్ రెవల్యూషన్ ఆల్ ద టైమ్. We must also desire to be washed by the water of the word of God. దేవుని వాక్యమును ఉదక స్నానము స్నానం కావాలి. మరికొద్ది సేపట్లో మనం ప్రభు యొక్క శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. ఇప్పుడు కావాల్సింది రెవల్యూషన్ కాదు, స్నానం కావాలి, కడుక్కోవాలి. ఎక్కడ మురికి అక్కడే పెట్టుకొని ఏదో కొత్త సత్యం తెలిసింది అని విర్రవీగుతూ ప్రభు శరీరాన్ని తిన్నామనుకోండి. ప్రభు బల దగ్గర కావలసింది పరిశుద్ధత, జ్ఞానం కాదు. జ్ఞానము కలిగి పరిశుద్ధత లేకుండా ప్రభు శరీరాన్ని తాకితే ప్రభువును సిలువ వేసినంత పాపం మనకు చుట్టుకుంటుంది. వాడు ప్రభు రక్తమును గూర్చి అపరాధియగును. ప్రభువుని మనమే చంపినంత పాపం చుట్టుకుంటుంది. అది అర్థం చేసుకోండి. గనక ఎవరు అంత ఘోరమైన తప్పు చేయొద్దు. జ్ఞానం లేకుండా ప్రభు బల్ల దగ్గరికి వస్తే రండి, నష్టం లేదు. పరిశుద్ధత లేకుండా రావద్దు. పాపము దాచుకొని రావద్దండి. ప్రతిదానికి సమయము కలదు అన్నాడు ప్రసంగి. స్నానానికి సమయం ఇది, అన్నిటికీ సమయం ఉంది. కౌగలించుకోవడానికి సమయం ఉంది, కౌగలించిన మానడానికి సమయం ఉంది, రాళ్లను పారవేయడానికి సమయం ఉంది, వాటిని మళ్ళీ కుప్పగా పోయడానికి సమయం ఉంది, ఏడ్చుటకు సమయం ఉంది, నవ్వుటకు సమయం ఉంది, కట్టకు సమయం ఉంది, కూలగొట్టడానికి సమయం ఉంది, నాటుటకు సమయం ఉంది, పెరికి వేయుటకు సమయం ఉంది. అలాగే ఆధ్యాత్మిక సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో స్నానానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయం ఇదే, ప్రభు బలకు ఉంది. కనుక 34వ కీర్తనలో కూడా రెండు ఉన్నాయి. రెవల్యూషన్ ఉన్నది, స్నానము కూడా ఉంది. అందుకొరకు ఉపోద్ఘాతం చెప్పారు. 34వ కీర్తన అంతా మనం చదువుకున్నాం కదా. ఈ 34వ కీర్తనలో ఎన్నో సత్యాలు, పారమార్థిక మర్మములు, సత్యములు ప్రత్యక్షపరచబడినవి. కానీ మనం ఇప్పుడు స్నానము కొరకు వచ్చాం. ఇప్పుడు ఎన్నెన్నో ఉన్నాయి. దయచేసి 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. నేను మీకు ఒక పని అప్పగిస్తాను. ఫలానా వారికి వెళ్ళి వారి దగ్గర ఉండి వాడిని కావలి రాయండి. మృగాలు రాకుండా, దొంగలు దాడి చేయకుండా కాపాడండి అని ఒక కావలిగా మిమ్మల్ని దీవించాను అనుకోండి.
మీరు వెళ్ళి ఆ మనిషికి కావలు ఉంటారు. నా ప్రశ్నకు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. మీరు వెళ్ళి వాడికి కావలు ఉంటారు, అతడి చుట్టూ మీరు ఉండగలరా? చుట్టూ ఉండగలరా? చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. ఒక కత్తి పట్టుకొని, ఒక పిస్టల్ పట్టుకొని వారి చుట్టూ కావలు కాస్తూ పహరా తిరుగుతూ ఉండొచ్చు. చుట్టూ తిరుగుట వేరు, చుట్టూ ఉండుట వేరు కదా. చుట్టూ తిరగడం వేరు, చుట్టూ ఉండడం వేరు. మనం ఉంటే వాడి కుడి పక్కన, లేకపోతే ఎడం పక్క ఉంటాం, లేకపోతే ముందు ఉంటాం, లేకపోతే వెనుకుంటాం. చుట్టూ ఉంటామా? ఒకే సమయంలో చుట్టూ ఉండడమా వీలవుతుందా? ముందు వెనుక, కుడి పక్కన ఎడం పక్కన అన్ని వైపులా ఏకకాలంలో ఉన్నాడంటే అతడు ఎవరు ఉండాలి? సర్వాంతర్యామి అయి ఉండాలి. యెహోవా దూత వారి చుట్టూ కావలి ఉంది. ఏకకాలములో అన్ని వైపులా ఉండగలిగిన దూత ఒకడున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు, ప్రభువైన యేసు. 34వ కీర్తనలో 3, 4, 7 అవుతుంది కదా. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన న్యూమరాలజీ ఉంది, మతిపోతుంది. 3 + 4 7 అవుతుందా లేదా? సంపూర్ణ సంఖ్య కలిగిన కీర్తనలో, సంపూర్ణ సంఖ్య కలిగిన వచనములో సంపూర్ణుడైనటువంటి యేసు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ రెవల్యూషన్. మైండ్ పేలిపోతుంది బాంబు పెట్టినట్టు. ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, దేవుని కనికరాన్ని బట్టి మనకు దొరుకుతున్నాయి. కానీ ఏంటో బతుకు మాత్రం పరిశుద్ధం కావట్లేదు. అదేంటో క్రమ ఏమండి. మన హృదయము శుద్ధి కావడం లేదు, మన నడక, మన మాట, మన చూపు మారడం లేదు, పరిశుద్ధం కావడం లేదు. పిల్లారా, ప్రత్యక్షతలు పొంది సంతోషించి ఉన్నపాటననే తమ జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోవడం ఎవరి లక్షణం చెప్పండి? ప్రత్యక్షతలు పొంది ఆనందించి బాగుండదని వెళ్ళిపోయి బ్రతుకు మార్చుకోకుండా వెళ్ళిపోవడం ఎవరి లక్షణం? ఏథెన్సు వారి లక్షణం. సైతానుకు అన్నీ తెలుసు అని దేవుడే వారికి సర్టిఫికేట్ ఇచ్చాడు. దానియేలు గ్రంథము, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం ఎందుకో చాలా పొడుగ్గా ఉంది. ఆఖరి మాట చూడండి. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏది లేదు. ఈ ప్రపంచములో ఒక మత గ్రంథం ఉన్నది, ఈ ప్రపంచంలో ఒక మతం ఉన్నది. ఆ మత గ్రంథములో దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తి దానికి సరిగా సమాధానం చెప్పకుండా దేవునికి తెలియను, దేవునికి తెలియను, దేవునికి తెలియను, మాటి మాటికి చీటికి మాటికి అంటూ ఉంటారు. గాడ్ నోస్ ఇట్, గాడ్ నోస్ ఇట్. తెలుసా? యు నో ఇట్. ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. అదే మేము ప్రశ్న అడుగుతున్నాం, నువ్వు ప్రశ్నలు ఏమనెత్తావు, మాకు సమాధానం చెప్పు. దీనికి సమాధానం ఆయనకు తెలియను, ఆయనకు తెలియను అని తెలియను 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 ఊరికే తెలియను 100 సార్లు. ఆ తెలియను అన్నాడు ఎవడంటే వీడు. నీకు అన్నీ తెలుసు, నీకు మర్మమైనది ఏది హమే సబ్ కుచ్ మాలూమ్ హై అని గర్వించుట వాడి లక్షణం అన్నమాట. అర్థం కానోళ్ళు వదిలేయండి కదా, దాని మీద బతకండి. దాని మీద మైండ్ ఉంటే ఈ ఆరాధన కూటమంతా దాని మీదకే మీ మైండ్ వెళ్ళిపోతుంది. తర్వాత పర్సనల్గా వచ్చి అడగని చెప్తాను. హీ నోస్ ఇట్, హీ నోస్ ఇట్, హీ నోస్ ఇట్. బైబిల్లో అన్నిసార్లు లేదా మాట.
దేవునికి అన్నీ తెలుసు అని ఒక 4-5 సార్లు రాయబడి ఉందేమో. దాన్ని చీటికి మాటికి చెప్పుకోవడం, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఇదిగో ఈ దానియేలు యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు 28:3 ఉన్నవాడన్నమాట. నీకు మర్మమైనది ఏదియో లేదు, నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు. అన్నీ తెలుసు కానీ వాళ్ళు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? నాశన పాత్రుడు. ఏంటి మన పేరేంటి? నాశన పాత్రుడు, నాశన పుత్రుడు, ఏమండి నాశనం చెయ్యువాడు అపోల్లియోను. వారికి ఉన్నటువంటి బిరుదులవి. దేవుని బిడ్డలారా, అన్ని తెలిసిన వాడే కానీ వాడు దేనికి పాత్రుడు? నాశన పాత్రుడు. కనుక తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, మనము దేవుని రక్షణకు, దేవుని దయకు, దేవుని కృపకు పాత్రులమై ఉండుట ముఖ్యమైన విషయం. నేను దినాన ఒక విషయం మీకు చెప్తున్నాను. జ్ఞానము సంపాదించుట ముఖ్యమే, కానీ నీవెంత ప్రయత్నించినా ఈ జీవిత కాలములో నీకు అన్ని సంగతులు తెలియవు. సంపూర్ణ జ్ఞానం మనకు ఉండదు. సంపూర్ణ జ్ఞానం మనకు రావాలంటే మహిమ శరీరము రావాలి, మహిమ లోకములోకి వెళ్ళాలి, మహిమ రూపము యేసయ్య పాదాల దగ్గర కూర్చుండి నిత్యత్వమంతా ఆయన బోధ వినాలి. దాన్నే నేను క్రైస్తవ బృందావనం అంటాం. మీరు పరేషాన్ కాదు. పరలోక ఉద్యానవనంలో ఓ చెట్టు కింద ఓ భక్తుడు మోకరించి ధ్యానం చేస్తూ ఉంటాడు. యేసయ్య నడిచొస్తాడు ఆయన దగ్గర. కుమారుడా, ఏంటి ఆలోచిస్తున్నా? తండ్రి, నేను భూమి మీద ఉండగా నాకు ఇన్ని ప్రశ్నలు ఉండేవి, నాకు అర్థం కాలేదు నాయన, దాని గురించి ఆలోచిస్తున్నాను. పిచ్చివాడా, నేనున్నాను కదా, ఎందుకు బాధపడతావు చెప్పడానికి? అసలు ఏంటంటే అసలు సంగతి ఇదిగో చెప్తా విను అని వాడితో ముచ్చటేసుకొని కూర్చుంటాడు. అన్ని సంగతులు అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటాడు. వీడు యేసయ్యతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకసారి అలా పక్కకు చూస్తే అంత దూరాన్ని ఇంకో చెట్టు కింద ఇంకో భక్తుడు కూర్చుంటాడు. అక్కడ కూడా వాడు యేసయ్య కనపడి మాట్లాడుతూ ఉంటాడు. అరే, ఇక్కడ యేసయ్య ఉన్నాడు, అక్కడ యేసయ్య ఉన్నాడు. యేసయ్య, నువ్వు ఇక్కడున్నావు అక్కడ ఉన్నావు అంటే, ఎక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను రా, నోరు మూసుకొని నీ సంగతి నువ్వు చూసుకో. అసలు ఎవరు చూడమన్నాడు? సర్లే నాయన, అది నాకెందుకులే, నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు అంతే కాదు, చెప్పు నాయన. అలా కొన్ని లక్షల చెట్ల కింద, కోట్ల చెట్ల కింద, కోట్ల మంది భక్తులకు కోట్ల రూపాలలో ప్రత్యక్షమై అందరికీ జ్ఞానోపదేశం చేస్తూ ఉంటాడు ఒకేసారి. అదే బృందావన తత్వం అంటే అదే. క్రైస్తవుడు భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి, భారతీయులు క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇద్దరికి మోక్షం వస్తుంది. లేకపోతే ఇలా తన్నుకు చావడం ఏసై వచ్చిందాక. ఏసై వచ్చినాక ఇద్దరిని మొట్టికాయలు వేస్తాడు. బుద్ధిహీనులారా, మీరు ఇద్దరు నన్ను అర్థం చేసుకోలేదని. కోటాన కోట్ల మంది భక్తులు ఏకకాలములో ఆయన ముఖమును చూసే లోకమే పరలోకం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరికి వాడు అనుకుంటారు, యేసయ్య నాకు ఒక్కనికే దొరికాడు, నేను ధన్యుణ్ణి అని. ఇలాగే కొన్ని కోట్ల మంది అనుకుంటారు, నాకు దొరికాడు, నేను ధన్యుణ్ణని. అందరినీ కావలించుకుంటాడు, అందరినీ ముద్దు పెట్టుకుంటాడు, అందరి కన్నీళ్లు దుడుస్తాడు, అందరి అజ్ఞానాన్ని దూరపరుస్తాడు. ఆ మహిమలోకంలో ప్రతి సంగతి మరుగు లేకుండా ఆయన మనకు మాట్లాడుతూ తెలియజేస్తూ ఉంటాడు. దయచేసి 3వ యోహాను పత్రిక 13వ వచనములో ఈ కాన్సెప్ట్ రాయబడి ఉంది, చూడండి దయచేసి. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది గాని చిరాతోను కలముతో నీకు వ్రాయడం నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడా నిరీక్షించుచున్నాను.
అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. ఇది దేవుని స్వరం. ఎన్నో సంగతులు మనకు సిరాతో కలంతో రాసి పంపాడు, అదే బైబిల్. కానీ ఏమంటున్నారంటే చాలా సంగతులు రాయాలి కానీ సిరారు కలంతో రాయడం నాకు ఇష్టం లేదు, నేను వచ్చేస్తాను బాబు, నేను ముందుకు వచ్చి ఏం చేస్తాను, ముఖాముఖిగా మాట్లాడుకుందాం, మనం కలిసి మాట్లాడుకుందాం. 2వ యోహాను పత్రిక 12వ వచనం కూడా చూడండి, ఒక పేజీ వెనక్కి తిప్పండి. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ప్రతి భక్తునితో యేసయ్య ముఖాముఖి మాట్లాడతాడు. ముఖాముఖి అనే పదంలో 2 ముఖాలు ఉన్నాయి కదా, ఇక్కడ ముఖం, ఇక్కడ ఎదురెదురుగా 2 ముఖాలు. నీ ముఖం ఉంటుంది, నీ ముఖం ముందు యేసయ్య ముఖం ఉంటుంది. ఆ ప్రశ్నలో కొన్ని ఈ లోకంలో మనకు అర్థమవుతాయి, జవాబులు దొరుకుతాయి. కానీ చాలా ప్రశ్నలకు జవాబులు దొరకవు. నాకు అన్ని జవాబులు దొరికిన తర్వాత రక్షింపబడతానంటాడు ఒకడు. ఎంత బుద్ధిహీనతో! ఏమండి, అన్ని అర్థమైన తర్వాత ప్రభు నమ్ముతారంట. ఎంత పిచ్చోడండి వీడు! నీవు జ్ఞానము చేత రక్షింపబడదాం అనుకుంటున్నావా, విశ్వాసము చేత రక్షింపబడదాం అనుకుంటున్నావా? జ్ఞానము చేత రక్షణ దొరకదు, విశ్వాసం ఉండాలి. నాకు అర్థం కాలేదు, అయినా నమ్ముతున్నాను, దట్ ఈస్ ఫెయిత్. అర్థమైన తర్వాత నమ్మేది విశ్వాసం కాదు. అర్థమయ్యాక ఏ మూర్ఖుడన్నా నమ్ముతాడు, అన్ని దాబులు దొరికిన తర్వాత ఏ ఈడియట్ అన్నా నమ్ముతాడు. జవాబులు దొరకక ముందు నమ్మేవాడు ఆత్మీయ మేధావి. ఎనీ ఫూల్ విల్ బిలీవ్ దెన్ హీ గెట్స్ ఆల్ ది ఆన్సర్. అన్ని ప్రశ్నలు జవాబులు దొరికాక నమ్మక చేస్తాడు వాడు. ఇంకేం చేస్తాడు? నమ్మక తప్పదు కదా. అన్నిటికీ జవాబులు వచ్చాక నమ్మకపోతే ఊళ్ళో వాళ్ళు చెప్పు తీసుకు కొడతారు, అందుకొరకన్నా నమ్ముతారు వాడు. కానీ నాకెన్నో సంగతులు అర్థం కాలేదు, అయినను నా ప్రభువుని నేను నమ్మడానికి ఇష్టపడుతున్నాను అన్నదే విశ్వాసం. ఏదైనా విశ్వాసమేనండి. బస్సు ఎక్కుతావు, ఆ బస్సుని గురించి అన్ని వివరాలు తెలిసి వచ్చావా? ఆ డ్రైవర్ని గురించి అన్ని వివరాలు తెలిసి వచ్చావా? బస్ స్టాప్ చేతుల చోట ఆపబడును అంటే ఎర్ర బస్సు దగ్గర పోయి చెయ్యి ఎక్కామనుకున్నా ఆగిపోయింది అనుకున్నా. ఆ కాబట్టి ఎక్కడను ముందు నాకు జవాబులు చెప్పు. ఈ బస్సు యొక్క చేసిస్ నంబర్ ఎంత, ఇంజన్ నంబర్ ఎంత, ఇది ఏ ఇయర్ మోడలు, దీనికి పెయింటింగ్ చేసిన ఇంటి రేటు, దానికి ఎంతమంది పిల్లలు, డ్రైవర్ గారు మీ ఇంటి పేరేంటి, మీ భార్య పేరేంటి, మీ అసలే సాధించలేదు. దిస్ ఈజ్ సంథింగ్ యూ కెన్ నెవర్ అచీవ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్. ఎంత ప్రయత్నం చేసినా ఆత్మీయ పరిపక్వత రాదు. దేవుని మాట మనలో నెరవేరాలంటే మన శక్తి చాలదు. మోసేలాగా మేము ప్రార్థించాలని ఆశపడి యోనాలాగా నిద్రపోతుంటాం. మోసేలాగా ప్రార్థించాలని సీనాయి కొండ మీదకి ఎక్కి యోనాలాగా 40 రాత్రులు దొరకబెట్టి పడుకొని వస్తాం. ఏమైపోయిందయ్యా మోసే సంగతి అంటే, అది ఏంటో బ్రదరు, నిజంగా దేవుని సన్నిధిలో ఉండే మహిమ అండి. అదేంటో కానీ అంతసేపు రాని నిద్ర మోకరించగానే జమ్మని ముంచుకొస్తుందండి. అదేంటో కానీ దేవుని సన్నిధిలో చాలా మహిమ ఉందండి బ్రదరు. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళేసరికి అన్ని సమస్యలు పటాపంచలు. ఊరికే ఇంట్లో నులక మంచంలోనూ ఫోన్ బెడ్లో దొర్లితే ఎంత దొరికినా సరే ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అది దేవుని సన్నిధి అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ ప్రశాంత మనసంతా ప్రశాంతంగా మారిపోయేసరికి
ముంచుకొస్తుంది నిద్ర. అందుకే మంచం మీద ఉంటేనేమో రాత్రంతా మెలకువ అటు ఇటు దొరలటం, ప్రార్థన కూటాలకు వస్తేనేమో కొంతమంది పబ్లిక్ గురకబెట్టేసేయడం. ప్రార్థన చేద్దామని అనుకుంటున్నా కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థనే కాదు, ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో చేయాలనుకుని కలలుకొని ప్రయత్నం చేసి ప్రయాసపడి చేతగాక చతికిలబడిపోయాం. మన వల్ల ఆత్మీయ పరిపక్వత మన సొంత సాధన వలన ఎప్పటికీ రాదు రాదు రాదు. దేవుడు మాట్లాడగా ఆత్మ నాలోనికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. రక్షింపబడ్డప్పుడు వస్తాడు. రక్షింపబడ్డప్పుడు రావడం గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని వాక్యము నీలో నెరవేరడానికి పరిశుద్ధాత్మ రావాలి. నీ తీర్మానమును క్రియారూపములోనికి తేవడానికి పరిశుద్ధాత్మ రావాలి. రక్షింపబడినప్పుడు నీ లోపలికి వచ్చేస్తాడు, అది వేరు. పరిశుద్ధాత్మ ఒక్కసారే రావడం చాలా మందికి తెలియదు ఈ మహాసత్యం. పరిశుద్ధాత్మ ముందే లోపలంటే మళ్ళీ రావడం ఏంటండి నాన్ సెన్స్ అని మాట్లాడతాడు. నిజంగా ఎంత అజ్ఞానంలో బతుకుతున్నారో క్రైస్తవులు, బోధకులు, రెవరెండ్లు కూడా. పరిశుద్ధాత్మ మనలో ఉంది కదా, మళ్ళీ రావడం ఏంటి? ఇప్పుడు బ్రదర్ మీరు ఈ రూమ్లో ఉన్నారు, ఓఫిరారు ఉన్నారు ఈ రూమ్లో. ఓఫిరారు మళ్ళీ రమ్మంటే బయట నుంచి రాగలదా అని అడుగుతున్నాడు నన్ను ఒక ఆయన. ఇప్పుడు ఈ గదిలో ఉన్నారండి, మళ్ళీ ఓఫిరారు రండి అంటే బయట నుంచి మీరు వస్తారా? మీరు ఉన్నారు కదా. అలాగే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, మళ్ళీ రమ్మంటే రాడు, ఉన్నాడు అంతే లోపల. ఓఫీర్ గారు బయట నుంచి రాలేదంటే నేనేమన్నా పరిశుద్ధాత్మనా? నేను మనిషిని, ఆయనేమో అనంత దేవుడు. డిఫరెన్స్ లేదు. నేను గదిలో ఉండి మళ్ళీ రాలేను, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, మళ్ళీ వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాలితో పోల్చాడు. ఉత్తర వాయువు ఏకించుము, దక్షిణ వాయువు ఏకించు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వేగముగా వీచి గాలి వంటి ఒక ధ్వని మరక్షణ ఇల్లంతా నిండెను. గాలి లేదేమి లేదు కానీ గాలి వంటి ఒక ధ్వని. ఆ కిటికీ పరదాలు తలుపులు మొత్తం చిందరమందరి తలుపులు కొట్టుకొని గడబడేం రాలేదు. అని గాలి వచ్చిన ధ్వని మాత్రమే వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు గాలితో పోల్చబడ్డాడు. గాలి కరెంట్ ఆఫ్ అయింది అనుకోండి, ఫ్యాన్లన్నీ బంద్ అయిపోయి కదా, ఫ్యాన్లన్నీ బంద్ అయిపోయి. ఇంట్లో కిటికీ ప్రక్కన పడుకున్నాం, అబ్బా అని అప్పసోపాలు పడి అస్సలు గాలి లేదేంట్రా, గాలి అస్సలు లేదేంటి అని విసనకర్ర విసురుకొని, న్యూస్ పేపర్ విసురుకొని, అయ్యో విసనకర్రలు, అయ్యా నాయన ఇంట్లో 8 మంది ఉన్నారు, 5 విసనకర్రలు ఉన్నాయి డాడీ, తలా విసనకర్ర ఒకరు వేసుకుంటున్నారు. లేదు ఇంట్లో విసనకర్ర లేదు. విసనకర్ర లేదా? చపాతీలు కాస్త ఎండిపోయి కట్టిపడ్డట్టున్నాయి తీసుకురాం. ఏదో ఒకటి మరి ఏం చేస్తా, గాలి లేదు మరి. విసనకర్ర లేకపోతే న్యూస్ పేపర్ లేకపోతే కనీసం ఎండిపోయిన చపాతీ అని కనీసం ఏదో. ఏంటి నాయన ఇంత అపశోపాలు పడుతున్నారు? గాలి లేదు, గాలి లేదంట. గాలి లేదా? ఇదేం తీసి బతుకుతున్నాడు మరి? గాలి లేదా? శుభ్రంగా బతుకుతున్నాడు గాలి పీల్చి. గాలి లేదు అది గాలి. సరే, ఈ లోపల అపశోపాలు పడి ఇబ్బంది పడి ఇంత లోపల కిటికీ ప్రక్కనే మంచం ఉంది, మంచం మీద పడుకొని ఇంత లోపల కిటికీలోంచి చల్లటి పిల్లగాలు అట్లా వచ్చి వేసవి కాలం మధ్యాహ్నం చక్కటి గాలి ఒంటిని తాకింది అనుకోండి, ఎంత హాయి. అబ్బా ఇంత మంచి గాలి వచ్చిందిరా. ఏమొచ్చిందంట గదిలోకి? గాలి వచ్చింది. ఎంతసేపు గాలి లేదా గదిలో? గదిలో గాలి ఉంది కానీ మళ్ళీ గాలి వచ్చి. అలాగే పరిశుద్ధాత్ముడు ఉంటాడు కానీ మళ్ళీ వస్తాడు, రావాలి, ప్రతిరోజు రావాలి. దేవుడు స్తోత్రం కలిగి ఉంది నాకు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ రావాలి మన లోపలికి. నువ్వు ప్రసంగం విన్నప్పుడల్లా పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. నువ్వు తీర్మానం చేసినప్పుడల్లా పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. నువ్వు ఒక పై మెట్టు మీదకి ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా
పరిశుద్ధాత్మ రావాలి, వస్తేనే నీలో ఏమన్నా కార్యం జరిగేది. దేవుడు మాట్లాడాడు, నేను ట్రై చేశాను అంటే సరిపోదు. దేవుడు మాట్లాడాలి, నేను ప్రయత్నించాలి, పరిశుద్ధాత్మ నాలోనికి ప్రవేశించి దేవుడు మాట్లాడినట్లు నన్ను నిలబెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఒక అడుగు పైకి వేయించాలి, ఒక అడుగు ముందుకు వేయించాలి, ఒక మెట్టు పైకి ఎక్కించాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడినంత కాలమే నీవు క్రైస్తవ జీవితం జీవించగలవు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడినంత కాలమే నీవు అడుగు ముందుకు వెయ్యగలవు, ఎదుగగలవు, నేర్చుకోగలవు, పెరగగలవు. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనం ఒక్క అడుగైనా ముందుకు. క్రైస్తవ జీవితం అనగా అర్థం ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం దేవుడు మనలోనికి వచ్చి మనలను జీవింప చేయడమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనగా దేవుని కొరకు మనం బ్రతికేది అని చాలా మంది అనుకుంటున్నారు. తప్పు తప్పు నాయన. నా చిట్టు తమ్ముళ్ళు, చిట్టు చెల్లెళ్ళు ఆ ఉద్దేశం మానుకోండి. యోహా కూడా పత్రిక రాస్తూ నా చిన్న పిల్లలారా అన్నారు. సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ స్పిరిచువల్ బేబ్స్. కాలమును బట్టి చూస్తే పెద్దోళ్ళు కావాలి, బోకులు కావాలి, కానీ ఇంకా మీరు పసిపిల్లలై ఉన్నారన్నారు. That's a very childish thought that you can live a Christian life for God. That's a childish thought. ऐसा हरगिज नहीं हो सकता. You cannot live Christian life. Don't try. క్రైస్తవ జీవితం అనగా మనము దేవుని కొరకు, క్రీస్తు కొరకు జీవించేది కాదు. క్రీస్తు వచ్చి నాయము మనయందు నీయందు జీవించేదే క్రైస్తవ జీవితం. Christian life is Christ's life manifest in the believer. Christian life is the life of Christ himself manifesting in the believer. క్రీస్తు యొక్క జీవము మనయందు ప్రత్యక్షం కావడమే క్రైస్తవ జీవితం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దయచేసి 10వ వచనం నుంచి త్వరగా 2-3 నిమిషాలు ఊహించేద్దాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. చాలమ్మా, ప్రత్యక్షపరచబడుట. ఏం ప్రత్యక్షపరచబడుతోంది? యేసు యొక్క జీవం. ఆయన మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లాడు, దేవుని చిత్తము జరిగించాడు, లేఖనాలు నెరవేర్చాడు. ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యము పొందాడు. ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే సాక్ష్యం తండ్రి నుండి పొందాడు. ఏ జీవము కలిగి యేసు పరమ తండ్రి యొక్క సాక్ష్యము, ఆమోద ముద్ర పొందాడు. ఆ యేసు యొక్క జీవం నీలో నాలో ప్రత్యక్షము కావడమే క్రైస్తవ జీవితం. ఆ అనుభవానికి రండి. Don't keep on trying to live a life of a higher order, higher holiness, better Christian life. You will keep on failing. No matter how you try, you still will fail, inevitably. మనము జీవించగలిగితే, మనము యేసు యొక్క జీవాన్ని మనం అనుకరించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వనక్కర్లేదు. You will live a life like Christ. Only Christ lives in you. యేసు యొక్క జీవము మాలో ప్రత్యక్షమగుట. ఆ అనుభవాన్ని గూర్చే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు. మరొకసారి చదువుదాం. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. క్రీస్తు వచ్చి నాలో జీవించడం, ఈ కాన్సెప్ట్ ఉంది హిందూ మిథాలజీ అండ్ ఫిలాసఫీలో, హైందవ పురాణాలలో, ధర్మశాస్త్రాలలో. ఇదిగో ఈ కాన్సెప్ట్ ఉంది, భావన. ఒకడు పోయి ఇంకోటి లెవెల్ బతకడం. దీన్ని ఏమంటారంటే పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం. ఓ చిలక చచ్చిపడి ఉంది,
యోగీశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రక్కనే పడుకొని శవాసనం వేసి మెల్లిగా ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి వాడు వెళ్ళిపోయి ఆ చిలక లోపల దూరుతాడు. అంతసేపు చచ్చిపోవడం చిలక మంది రెక్కలు వల్లార్చుకొని లేచి గాల్లోకి ఎగిరిపోతుంది. అసలు ఎగురుతున్న వాడు ఎవరు? చిలక కాదు, యోగీశ్వరుడు ఎగురుతున్నాడు. ఎక్కడో రాజుగారి భవనంలోకి వెళ్ళాలి, అక్కడ రహస్యాలు చూసి రావాలి. వీడు మనిషిగా వెళ్తే వెళ్ళని ఎవరు భటులు, అందుకే చిలక శరీరంలోకి దూరి వెళ్తారు. చిలక వచ్చింది అనుకుంటారండి రాజభటులు, కానీ వచ్చింది యోగీశ్వరుడు. చిలకాను బలే వెళ్ళావు, గుర్తు తీసుకొచ్చావి అని మనం అంటే పిచ్చిమోహమా నేను వెళ్తావేంటి? బ్రతుకుదానను నేను కాదు, యోగీశ్వరుడే నా యందు ఎగురుచున్నాడంటే. పరకాయ ప్రవేశం, ఒకటెళ్ళి ఇంకోరి శరీరంలో దూరడం, బ్రతకడం. క్రైస్తవ జీవితం అంటే యేసునాథుడు విశ్వాసి లోపలికి చేరే పరకాయ ప్రవేశమే క్రైస్తవ జీవితం. లెట్ క్రైస్ట్ ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ అండ్ లివ్ త్రూ యూ. అప్పుడే నువ్వు సైతానుకు కొరకరాని కొయ్యవైతావు. నిన్ను వాడు ఏమి చేయలేడు. నువ్వు పూనుకున్న ప్రతి పనిలో విజయం సాధించి తీరతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ మీద ఏ పాపాలు పట్టు దొరకదు, సైతానుకు పట్టు దొరకదు, చేతబడులు నిన్నేం చేయలేవు, మంత్ర విద్యలేవి చేయలేవు. ఎందుకంటే అన్ని శక్తుల మీద అధికారం పొందిన క్రీస్తు నీలో జీవించుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పౌలు జీవించింది యేసునాథుని పరకాయ ప్రవేశ జీవనం. పౌలు కాదు, ఆయన బతుకుతున్నాడు. పిచ్చోళ్ళారా, నేను కాదన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, సిలువ వేయ. లోకము తోడను నా దేహముతో, ఆకాశమండలి దుష్టాత్మలతో, పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటం బెదురైనను, భీతిల్లను చేతిల్లను నేను, భీతిల్లను చేతిల్లను నేను, యుద్ధము సహా ఏవదే. బ్రతుకువాడను నేనిక, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. ఆమేన్. నా ప్రభునితో నేను సహా బడితిని, సిలువ. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి బయలుదేరి ఏమంటాడంటే, యుద్ధము యెహోవాది. అదే బయలుదేరిందేమో నువ్వు, యుద్ధం యెహోవాది అంటావా? మేమందరం పిచ్చోళ్ళం అనుకున్నావా? యెహోవాది యుద్ధం అయితే నువ్వు ఇంట్లో కూర్చోము. నువ్వెందుకు వచ్చావు యుద్ధరంగానికి? నువ్వు పెద్ద మొనగాడిలాగా వాడిని పొడి చేస్తా, చంపేస్తా, తలకాయ కోసేస్తానని బయలుదేరి వడిసలో ఒకటి తెచ్చుకున్నావు. మళ్ళీ యుద్ధము యెహోవాదే అంటావా? బయలుదేరిందేమో నువ్వు, మరి యుద్ధం యెహోవాది ఎలాగవుతుంది? దావీదు ఒరే గుడ్డి కళ్ళోడా, ఆత్మీయ నేత్రాలు తెరుచుకోలేదురా నీకు ఇంకా? నేను బయలుదేరినప్పుడు నన్ను బయలుదేరదీసిన వాడు దేవుడు, నాలో ఉండి బయలుదేరినవాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు నాలో ఉండి యుద్ధానికి బయలుదేరాడు. ఉట్టిగానే పైన ఒట్టి తోలు
పైన ఒక కవరింగ్ లాగా తోలుతిత్తి లాంటి ఉంది. ఈ తోలుతిత్తి లోపల ఉన్నవాడు యెహోవా దేవుడు గనుక జయము మనదే. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుడే మనలో ఉండి జీవిస్తే మన మీదికి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆ యుద్ధము మనది కాదు, దేవునిది. మనకి అప్పించినప్పుడు ఆ అప్పు మనది కాదు, దేవునిది. దేవుని స్తోత్రం కలిగి ఉంది కాక. कुछ फिक्र करने की बात नहीं है. అప్పు మనది కాదు, దేవుడిది. దేవుడు తప్ప తీరుస్తాడు. దేవుడి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయనే మన లోపల ఉంటే ఇక దేనికి మనం భయపడనక్కర్లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన చూసుకుంటాడంటే. దేవుని స్తోత్రం. అరే परमेश्वर देख लेगा. अरे काहे को फिक्र कर रहे हैं? Some people are great doctorate holders in worry. Always they are ఎప్పుడు మొహం వేలాడేసుకో. నేను అట్లా ఎప్పుడైనా మిమిక్రీ చేద్దామని నాకు రాదు. నేను లక్ష్మణ్ అయ్య గారు ఇన్ని వరీస్ పెట్టుకొని ఇంత నవ్వుతా, మీరు ఎలా ఉంటారు అయ్య గారు అని అడుగుతున్నాను. అసలు నేను అడగాలనుకుని మీరు నవ్వకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అయ్య గారు? యెహోవా విమోచించిన వారు ఆనందగానములతో సియోనుకు వచ్చినప్పుడు వారి నాలుగు ఆనందగానములతో నిండి ఉండను. సమస్యలు లేక కాదు, వారి నోటి నుండి నవ్వు ఉంటాను. సమస్యలు లేక కాదు, దేవుడే వారి యందుండి ఈ సమస్యలన్నీ మీవి కాదురా, నావి, నాకు వదిలేసి మీరు ఇంట్లో పని చూసుకోండి అన్నాడు. అందుకే అన్ని సమస్యలు ఆయనకు అప్పచెప్పేసి ఆత్మలు సంపాదించే పని మీద పడ్డాం. దేవుడి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం క్రైస్తవ జీవితం జీవించాలంటే దేవుడు మాట్లాడాడు, నేను ట్రై చేశాను అనే కాన్సెప్ట్